జర్మనీ రాజధాని బెర్లిన్లో ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరిగే అంతర్జాతీయ పర్యాటక సదస్సుకు హాజరవుతున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామని, వైజాగ్లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఒబెరాయ్, తాజ్ వంటి 8 గ్రూపులు ఇప్పటికే ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న కోస్తా తీరం పర్యాటక రంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అయితే గత ప్రభుత్వంలోని మంత్రులు పర్యాటక అభివృద్ధిని పక్కన పడేసి దోషణలకే పరిమితమయ్యారని విమర్శించారు. వచ్చే 5 ఏళ్లలో 50,000 గదులతో హోటళ్లు, రిసార్ట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిదాయక బడ్జెట్ అని, ప్రజామోదం పొందిందని కితాబునిచ్చారు. 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా రాదని జగన్కు తెలుసునని, ఈ విషయాన్ని అధికారంలో ఉన్నప్పుడే గ్రహించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నించారని దుర్గేష్ వెల్లడించారు. ప్రతిపక్ష హోదా కోసం ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేక తప్పించుకుంటున్నారని విమర్శించారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ మహోత్సవ నిర్వహణపై శనివారం కాకినాడలో సన్నాహక సమావేశం జరిగింది. ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ చేపట్టనున్న కార్యక్రమాలు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజానగర్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ, సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బోర్లగడ్డ వేదవ్యాస్, జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనిషి జీవనానికి అత్యవసరమైన నీటిని వృధా కానివ్వకుండా పరిరక్షించుకోవాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి జరిగే కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కమిషనర్ కేతన్ గర్గ్ పిలుపునిచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి విభాగం మరియు నదీ జలాల పరిరక్షణ సంస్థ సూచనల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వేదికగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా పుష్కరాల రేవు మెట్లపై నగరపాలక సంస్థ, సచివాలయ సిబ్బంది, యోగా సంస్థల సభ్యులు యోగాభ్యాసం చేశారు. హైస్కూల్ స్థాయిలో జల సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థకు చెందిన 13 ఉన్నత పాఠశాలల్లో చిత్రలేఖన పోటీలు జరిగాయి. అందులో విజేతలైన ప్రశాంత్, ప్రియదర్శిని, సంధ్య, వినమయి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 95 కోట్లతో 50.60 MLD సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పుష్కరాల రేవులో బోటు రేసును కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన నాతి పోసయ్యకు 25,000, మల్లాడి సుబ్బన్నకు 15,000, పోతాభద్ర నాగరాజుకు 10,000 నగదు బహుమతులు అందజేశారు. అలాగే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కాస్మోపాలిటన్ క్లబ్ గోడలపై మ్యూరల్ పెయింట్ వేశారు. సాయంత్రం విద్యార్థులు, ప్రజలు, కార్యదర్శులు నీటి సంరక్షణ ఆవశ్యకత తెలియజేస్తూ ప్లకార్డులు, నినాదాలతో ఊరేగింపు జరిపి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రాజమహేంద్రవరం 2 టౌన్ పరిధిలోని కరుడుగట్టిన నేరస్తుడిపై పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. ఆల్కట్ గార్డెన్కు చెందిన ఎర్రా గణేష్ అలియాస్ గంజిగాడు దారి దోపిడీలు, గంజాయి వంటి 15 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఏవైనా దౌర్జన్యాలకు పాల్పడినట్లయితే సహించేది లేదని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. చదువుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు నన్నయ్య విశ్వవిద్యాలయంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి విజ్ఞప్తి చేశారు. ఆచార్య ప్రసన్నశ్రీని మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం ప్రతినిధులు పుష్పగుచ్చం, సాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం ఆమెకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సాయిబాబా, గౌరవ అధ్యక్షుడు జార్జ్ యాంటోనీ, వ్యవస్థాపకుడు ఠాకూర్, కార్యదర్శి రాజు, సంయుక్త కార్యదర్శి శ్యామ్ కుమార్, కోశాధికారి ఆశాలత తదితరులు వీసీని కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలకు పొంతం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ మెంబర్ బాలేపల్లి మురళీధర్ విమర్శించారు. ఓట్ల కోసం అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించి చేతులెత్తేస్తామని చెప్పలేక
సంక్షేమ పథకాల నిధులకు కోతలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల మాట ఉత్తి మాటేనన్నారు. బౌండరీ దాటిని అంకెలతో సూపర్ 6 కొడతామంటే ఎలా సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతుకు సాయం చేసేందుకు సరిపడా నిధులు కేటాయించలేని విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా జీవితం నుంచి వైసీపీ నేతలు శాశ్వతంగా డ్రాప్ అవుట్ అవుతారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల సెటైర్లు. వల్లభనేని వంశీపై చంద్రబాబు కక్షగట్టి సంబంధం లేని కేసులో ఇరికించారు. నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. వల్లభనేని వంశీ భార్య కీలక ఆరోపణలు. గత 3 రోజులుగా తన భర్తను కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారని ఆవేదన. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ డ్రాపౌట్ అయిందని, ప్రజా జీవితం నుంచి ఆ పార్టీ నేతలు డ్రాపౌట్ అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో సెటైర్ వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ డ్రాపౌట్ అయిందని, ప్రజా జీవితం నుంచి ఆ పార్టీ నేతలు డ్రాపౌట్ అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో సెటైర్ వేశారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా స్కూళ్లలో విద్యార్థుల డ్రాపౌట్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో విద్యార్థులు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఇంకా చాలా డ్రాపౌట్లు జరిగాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. జగన్ సర్కార్ నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోయిన పద్ధతిని, అభివృద్ధిలో తిరోగమనాన్ని సభలో వివరించారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో కూటమి సర్కార్ చేపట్టిన కార్యక్రమాలను సభ్యులకు తెలిపారు. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకున్న ప్రాధాన్యత గత పాలకులకు ఏం తెలుసు అధ్యక్ష? డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో
దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడిని చూశాం. దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడిని చూశాం. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష. డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరూ ఆలోచన చేయని 90వ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనానికి ఇజ్రాయెల్కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. 3 IAS అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే. గత ఏడాది నుండి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన మనమందరం ఆశావహ దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి కావలసిన ప్రోత్సాహం ఇస్తుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చంద్రబాబు కక్షగట్టారని, ఆయనకు సంబంధం లేని కేసులో ఇరికించారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చంద్రబాబు కక్షగట్టారని, ఆయనకు సంబంధం లేని కేసులో ఇరికించారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు కుటిల రాజకీయం ప్రజలకు అర్థమైందని, సూపర్ 6 పథకాలను అమలు చేయలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జైల్లో వల్లభనేని వంశీతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పెనుమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ వంశీకి ఎటువంటి సంబంధం లేని కేసుల్లో ఆయన్ను ప్రథమ ముద్దాయిగా పెట్టారని, ఇది తప్పుడు సంస్కృతి అని హెచ్చరించారు. 2 టన్నెల్స్ కంప్లీట్ అయిపోయినా కూడా చిన్న చిన్న వర్క్లకి దాదాపు 9 నెలల నుంచి ₹1 కూడా కేటాయించకుండా R&R ప్యాకేజ్కి ఏ రూపాయిని కూడా వారు ఖర్చు చేయకుండా ఈ రాష్ట్రంలో ఒక దగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వెలుగొండ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో ఇవాళ వారు ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా వారు కేటాయింపులు ఏ విధంగా చేశారో ఒకసారి కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయినటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసింది కేవలం 359 కోట్లు మాత్రమే. 9 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరో సంవత్సరానికి బడ్జెట్ ఇచ్చేశారంటే ఈ 2 సంవత్సరాలకి సంబంధించి 359 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? R&R ప్యాకేజ్కి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే వీరు కేటాయించింది R&R ప్యాకేజ్కి 116 కోట్లు. ఈ 116 కోట్లతోటి ఎంతమందిని మీరు నిరాశ్రయులైనటువంటి వారికి ఈ చెల్లింపులు చేయగలుగుతారు? అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే మీకు ఇంత అశ్రద్ధ ఎందుకు? వ్యవసాయాన్ని ఆధారపడి వ్యవసాయాన్నే నమ్ముకొని బతికేటటువంటి రైతులంటే మీకెందుకు ఇంత చిన్న చూపు? అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టు అవసరం లేదా? నిజంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ ఆలోచన విధానాలు ఎందుకు మారట్లేదు? ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎందుకు ముద్ర నిద్ర పోతున్నారు? నిజంగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పరిపాలన, పశ్చిమ ప్రాంతానికి ఇచ్చినటువంటి మార్కాపురాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నటువంటి మాటను కూడా పక్కదారి పట్టిస్తున్నాడు. దానికి కూడా ఇంకా సమయం పడుతుంది అని ఆ విధంగా కూడా మోసం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఈ మోసపు మాటల్ని, ఈ విధానాల్ని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది. ఈ వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి కేసుల రూపంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క నెల అరెస్టులు చేసి ఆ అరెస్టుల పర్వంలోనే కాలయాపన చేస్తూ ఇవాళ ఈ బడ్జెట్లో కూడా ఈ చేసినటువంటి ఈ నామమాత్రపు కేటాయింపుల వలన వెలుగొండ ప్రాజెక్టు మరోసారి దగాకి గురవుతుంది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఎర్రగొండపాలెం శాసనసభ్యుడిగా వెలుగొండ మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రదర్శించినటువంటి ఈ విధానానికి నిరసన తెలియజేస్తూ ఖండిస్తూ ఈ నామమాత్రపు కేటాయింపుల వలన వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాదు అనేది మరొకసారి తెల్లమైనటువంటి విషయాన్ని ప్రజలకు వివరిస్తూ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తన భర్త వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భార్య పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి సత్వర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తన భర్త వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భార్య పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా తన భర్తను అర్థం పర్థం లేకుండా కేసుకు సంబంధం లేని ప్రశ్నతో విసిగించారని, ఆయనను ఆస్తమా సమస్య ఇబ్బంది పెడుతుందని తెలిపారు. వంశీ పడుతున్న అనారోగ్య సమస్యలను న్యాయమూర్తి ఎదుట విన్నవించడం జరిగిందన్నారు. 3 రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వల్లభనేని వంశీని సబ్ జైలుకు తరలించారన్నారు. పెడతాను, తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి, మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా అని చెప్పారు సార్. చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అలోన్గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి, కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది. అంటే 22 hours కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిసారి అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిసారి అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్తో చెప్పించిన అబద్ధాలు, ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు, వైసీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితి నుంచి బయటపడేందుకు తాజాగా పోసాని అరెస్టును తెర మీదకు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ వేధింపులకు వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అధికారం ప్రజలకి అండగా నిలవడానికి. ప్రజాస్వామ్యంలో పార్టీలు వారి విధానాలు ఉంటాయి, వారి విధానాలను అమలు చేస్తామని చెప్తారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపుకు మాత్రమే మా పూర్తి సమయాన్ని వెచ్చిస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరును గమనించినట్లయితే ఈ అరాచకం ఏదైతే ఉందో, అంటే ప్రజాస్వామ్యం కాదు ఇది. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రజాస్వామ్యం మీద గౌరవం, ప్రజాస్వామ్యం మీద భక్తి, దేశంలో దేశభక్తి కలిగినటువంటి పెద్దల్ని అడుగుతున్నాను. వీరికి అధికారం ఇచ్చింది కక్ష సాధించడం కోసమా, ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించడం కోసమా? ఒక్కసారి బేరీజ్ వేయండి విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. చూసినట్లయితే కక్ష సాధింపు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. రెండో విడత ఎంచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. స్వామివారి లడ్డూలో ఎంత హాస్యాస్పదం అంటే, లడ్డూని పరీక్ష చేయకుండా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం. లడ్డూని పరీక్షించలేదు, లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం చూస్తే అది ఎంత సత్యమో ప్రజలకు అర్థమైపోయింది. మూడవది, అప్రమత్తపరచాలి. వరదలు వచ్చిన సమయంలో అప్రమత్తపరచాలి. ప్రభుత్వానికి తెలుసు వరదలు అధికంగా వస్తాయని. ఆ జనాల మరణాలకు కారణమైనటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోట్స్ ఇష్యూ తీసుకొచ్చారు. అదొక డైవర్షన్. అంటే ప్రజల్ని ఏం చేయదలిచారు? కేవలం అధికారమే మీకు లక్ష్యం. అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చిన తర్వాత బాధ్యత కదా, మీరు ప్రవర్తించాల్సింది బాధ్యతతో ప్రవర్తించాలి. అధికారం అనేటువంటిది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి మీరు పరిపాలన సాగిస్తున్నారు అని అనటానికి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెప్పమే ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోయిందనేటువంటి మాటలు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ పోసాని కృష్ణమురళి ఆయన అరెస్ట్ చేశారు. నిన్న శివరాత్రి రోజున అర్ధరాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ దానిలో కన్ఫ్యూజన్. ఈరోజు డేట్ వేసి అరెస్ట్కి నిన్న అరెస్ట్ చేస్తారు, ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇది చట్టవిరుద్ధం కదా. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికా మీకు అధికారం వచ్చింది? ఈ రకమైన కక్ష సాధింపుల కోసమా మీరు అధికారం తెచ్చుకున్నది? ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈ తప్పు రాజకీయాలను మనం ప్రోత్సహిస్తే అదే తప్పులు కదా రేపొద్దున మళ్ళా మనల్ని పట్టి పీడిస్తాయి. ఈ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించదలిచారా? మీరు సీనియర్ అని చెప్తారు, ఇందుగా మీ సీనియారిటీ, దీనికోసమా మీరు ప్రయత్నిస్తున్నారు? ఇవాళ కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఏదైతే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది,
బిఎన్ఎస్ 111 సెక్షను వ్యవస్థీకృత నేరాల్లో వీరు లేరనేటువంటిది కేవలం కక్ష సాధింపు కోసమే కదా. మీకు కావలసినప్పుడు మీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తారు. అసలు ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ముందుగా 4 అంశాలతో కూడిన అజెండాను మున్సిపల్ అధికారులు కౌన్సిల్ ముందుంచారు. పాడ నూతన కార్యాలయానికి పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ను కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎలా కేటాయింపు చేస్తారని మున్సిపల్ వైసీపీ కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావును నిలదీశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ నుండి సరైన సమాధానం రాకపోవడంతో కౌన్సిల్ హాల్లో వైసీపీకి చెందిన మెజార్టీ కౌన్సిలర్స్ బైఠాయించారు. మున్సిపల్ గెస్ట్ హౌస్ను పాడా కార్యాలయానికి కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని నిందించారు. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఉదయం నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం, విభూది అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు రథోత్సవం నిర్వహించారు. అక్కడ పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని బాణాసంచాను తిలకించారు. మొన్న రాత్రి నుంచి మొదలెట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ శివరాత్రి రథోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ దత్తసాయిపేట నుంచి మనం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ పులిహార పంపిణీ. భక్తులందరూ కూడా దైవ దర్శనం చేసుకుని మన పులిహార హిందూ ధర్మ ప్రకారం ప్రసాదం ఆరోగ్యంగా తీసుకుని అందరూ కూడా ఫుట్బాధ నుంచి మనం చేయగలిగేటువంటి హైందవ సాంప్రదాయంలో మనం చేయగలిగేటువంటి సర్వీస్ని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది మనకి ఎందుకంటే నిన్న కుంభమేళాలో 90 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించి ఇవాళకి కూడా రద్దీగా ఉంది. అలాగే మన పాదగయ పుణ్యక్షేత్రంలో ఇంకా రద్దీగానే కార్యక్రమాలు రథోత్సవం జరుగుతూనే ఉన్నాయి. అంచేత హిందూ ధర్మంలో మనం చేయగలిగేటువంటిది ఈ సేవా కార్యక్రమాలు. శ్రీరామ దత్తసాయిపేట నుంచి బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మేము ఎల్లప్పుడూ కూడా భక్తుల అనుగ్రహంతో, దేవుడి అనుగ్రహంతో మనం ఎదరికెళ్ళాలని చెప్పని కోరుకుంటున్నాం. శ్రీరామ దత్తసాయిపీఠం వారి ఆధ్వర్యంలో స్వయంభూ క్షేత్రమైన కుకుటేశ్వర స్వామి వారి కళ్యాణ రథోత్సవం సందర్భంగా ఈరోజు కూడా విశేషంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా పులిహార పంపిణీ చేయడం జరుగుతోంది. అలాగే పులిహార, మంచినీరు కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. ఈరోజు విశేషంగా వేలలో జనాలు తరలివచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ కూడా అన్నార్తి తీర్చడం కోసం ఇక్కడ ఈ పులిహార ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతోంది. పీఠం వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఆనవాయితీగాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విశేషంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు కేవలం హైందవ ధర్మంలోనే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే హిందూ ధర్మము అంటే ప్రతి ఒక్కరూ మేలు కోరేది, ప్రతి ఒక్కరిని కూడా హక్కులు చేర్చుకునేది. అటువంటి ధర్మానికి ప్రతీకగా ఈ శ్రీరామ సాయిపీఠం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని తెలియజేసుకుంటూ చంద్రబాబుకు స్వర్ణాంధ్ర 2047 పిచ్చి, జగన్కు ప్రతిపక్ష నాయకుని హోదా పిచ్చి పట్టుకుంది తప్ప రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ఇద్దరూ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు స్వర్ణాంధ్ర 2047 పిచ్చి, జగన్కు ప్రతిపక్ష నాయకుని హోదా పిచ్చి పట్టుకుంది తప్ప రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ఇద్దరూ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 గురించి పదే పదే ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలని జగన్ పదే పదే అడగడం మూర్ఖత్వం అన్నారు. అసెంబ్లీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం ప్రతిపక్ష నాయకుని హోదా రావాలంటే మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 10% సభ్యులు వైసీపీకి ఉండాలని తెలిపారు. ఎప్పుడో వచ్చే 2047 గురించి ఇప్పుడే మాట్లాడడం అనేది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది. అప్పటికి ఎవరు బతికి ఉంటారో ఎవరు బతికి ఉండరో తెలియదు, ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఉండదో తెలియదు. దాని గురించి 2047 స్వర్ణాంధ్ర గురించి మాట్లాడడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారవుతూ ఉంది. కాబట్టి ముందు దాని గురించి దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు. వాటి గురించి పోరాటం చేయకుండా తనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరైతా, లేకుంటే నేను కానీ మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ హాజరు కారని చెప్పడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. గతంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. పార్లమెంటులో, లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 2019లో 52 మంది ఎంపీలు గెలిచారు. కానీ 10% కావాలంటే 54 మంది కావాలా, రెండే తక్కువ. అయినా కానీ ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. అదేవిధంగా అసెంబ్లీలో 1990 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 29 ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటే 26 గెలిచేది కాంగ్రెస్ పార్టీ, 3 తక్కువ. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు, పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. కాబట్టి ఈ సాంప్రదాయాలు, ఈ కన్వెన్షన్స్ ఉండే తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరైతా, లేకుంటే హాజరు కానని చెప్పడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. మూడవ అంశం ప్రత్యేక హోదా. ఇది రాష్ట్రానికి సంజీవని, ఇది రాష్ట్రం యొక్క హక్కు. ఇది ప్రత్యేక హోదా వస్తే ఈ యొక్క కేంద్ర పన్నుల్లో రాయితీలు వస్తాయి. తద్వారా పెట్టుబడిదారులు ఆ రాయితీల కోసం పరిశ్రమలు పెడతారు, పెట్టుబడులు పెడతారు. తద్వారా నిరుద్యోగ సమస్య నిర్మూలమవుతుంది లేదా తగ్గిపోతుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో, తర్వాత విదేశీ ఆర్థిక సహాయ సంస్థల సహకారంతో అమలయ్యే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వము 90 నుంచి 100% భరిస్తుంది. కాబట్టి రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. దాని మీద ఏమాత్రం కేంద్రీకరించకుండా ఈయనేమో 2047 స్వర్ణాంధ్ర, ఆయనేమో ప్రతిపక్ష నాయకుని ఆ హోదా చెప్పేసి వాళ్ళిద్దరూ దాని మీద పదే పదే మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా మీద దృష్టి కేంద్రీకరించాలని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వేండ్రం గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని శుక్రవారం భారీ స్థాయిలో నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని శుక్రవారం భారీ స్థాయిలో నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు స్వామివారికి గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డిపల్లి సత్యనారాయణ, బీజేపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి, జనసేన మండల ఉపాధ్యక్షుడు గొట్టుముక్కల సుబ్బరాజు, భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ గడి గోవిందరావు తదితరులు స్వామివారిని తొలుత దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సుమారు ₹1 కోటి పెట్టి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని ఆ కాశీ నుంచి లింగాన్ని తీసుకొచ్చి ఆలయంలో కావాల్సినటువంటి మూర్తులన్నింటినీ కూడా శిల్పకారుల చేత చెక్కించి ఎంతో అనుకూలంగా గ్రామానికి సంపూర్ణంగా ఈ పార్వతీ పరమేశ్వర్ల ఈ మహాశివరాత్రి, కార్తీక మాసం ఉత్సవాలు
వీటి యొక్క అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసుకున్నది చాలా సద్వినియోగమైంది. ఆధ్యాత్మిక చింతనతో కొంతమంది దాతలు చాలా ఎక్కువగా మొత్తంలో విరాళాలు ఇవ్వటం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా పార్వతీ పరమేశ్వరు యొక్క కరుణాకటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని శివరాత్రి సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతోటి అన్నపూర్ణమ్మ పేరు మీదుగా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆ తల్లి ప్రసాదించే ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ మహాశివరాత్రి వరకు కూడా అందరికీ కూడా ఆయురారోగ్యాలు అన్నపానీయాలు లోటు లేకుండా సాగాలని మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ గ్రామంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అన్న సమారాధన సందర్భంగా గ్రామంలో రావడం చాలా అదృష్టంగా భావిస్తాం. ఇటీవల కాలంలోనే ఈ గ్రామంలో చక్కని విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకుని గ్రామస్తులందరూ కలిపి ఈ యొక్క ఉత్సవాలని శివరాత్రి మహోత్సవాలు జరుపుకోవడంలో అందులో మేము కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందదాయంగా ఉంది. ఈ సందర్భంగా వాండ్ర గ్రామ ప్రజలందరికీ పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్థానిక రాజేంద్ర నగర్, నెహ్రూ నగర్లో గల శ్రీ కనకదుర్గా భవానీ దీక్షాపీఠం నందు మహాశివరాత్రి సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామివారికి అన్నాభిషేక సహిత ఏకహన్నిక రుద్రయాగములు, మధ్యాహ్నం మహాన్నదానం, రాత్రి 12 గంటల వరకు రుద్రాభిషేకం ఎంతో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్లోని శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి ఆలయంలో బ్రహ్మశ్రీ రాయపోలు శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 5:30 నుండి మహాశివునికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రయాగం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అన్నాభిషేక సహిత ఏకాగ్నిక రుద్రయాగ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. అగ్నిమదనం, రుద్రహోమం, మహాపూర్ణహుతి అనంతరం 6:30 స్వామివారికి కళ్యాణాస్యం, రాత్రి 8:01 నుండి లింగోద్భవ కాలం వరకు అనగా రాత్రి 12 గంటల వరకు స్వామివారికి విశేష రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా జీవితం నుంచి వైసీపీ నేతలు శాశ్వతంగా డ్రాప్ అవుట్ అవుతారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల సెటైర్లు. వల్లభనేని వంశీపై చంద్రబాబు కక్షగట్టి సంబంధం లేని కేసులో ఇరికించారు. నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. వల్లభనేని వంశీ భార్య కీలక ఆరోపణలు. గత 3 రోజులుగా తన భర్తను కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారని ఆవేదన. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజం. సమాప్తం. నమస్కారం.